కొన్ని మ్యాచ్‌లు ఓడిపోతాం. కానీ కొన్ని మ్యాచ్‌లు మనలోని లోపాలని డైరెక్ట్‌గా క్వెషన్ చేస్తాయి. ఇవాళ సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో సౌత్ ఆఫ్రికా మనల్ని ఓడించలేదు. మనమే మనలోని లోపాల్ని భూతద్దాలేసి మరీ చూపించాం. అదే సౌత్ ఆఫ్రికా, అదే ఫైనల్ సిట్యుయేషన్ 2024 ఫైనల్ 4.3 ఓవర్స్‌కి ఇండియా స్కోర్ 34 ఫర్ 3. టాప్ ఆర్డర్ గట్టిగా ఫెయిల్ అయింది. ఫైనల్ ప్రెషర్ పీక్స్‌లో ఉంది. మ్యాచ్ సౌత్ ఆఫ్రికా వైపు స్లిప్ అవుతున్న టైం నుంచి గేమ్ మారిపోయింది. విరాట్, అక్షర్ కలిపి 72 రన్స్ పార్ట్నర్‌షిప్. అందులో అక్షర్ 31 బాల్స్‌లో 47 రన్స్. ప్రతి బాల్‌కి 6 అవసరం లేదు. కానీ ప్రతి బాల్ చాలా ఇంపార్టెంట్. గ్యాప్ ఫైండ్ చేశారు, స్ట్రైక్ రొటేట్ చేశారు, ప్రెషర్‌ని బౌలర్ల మీదకి నెట్టేశారు. తర్వాత విరాట్, దూబే కలిపి 57 రన్స్ పార్ట్నర్‌షిప్. మొత్తానికి విరాట్ 59 బాల్స్‌లో 76 రన్స్ స్కోర్ చేశారు. ఇక్కడ అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆ 76 రన్స్‌లో బౌండరీస్ నుంచి వచ్చింది కేవలం 36 రన్స్ మాత్రమే. మరి మిగతా 40 రన్స్ సింగిల్స్, డబుల్స్, స్ట్రైక్ రొటేషన్. అదే కదా గేమ్ అవేర్‌నెస్ అంటే. అదే కదా మ్యాచ్‌ని డీప్‌గా తీసుకెళ్లే సామర్థ్యం. దాంతో ఇండియా 176 రన్స్ పోస్ట్ చేయగలిగింది. కానీ ఈరోజు హోమ్ అడ్వాంటేజ్ మనదే. పిచ్ ఎలా బిహేవ్ చేస్తుందో మనకే బాగా తెలుసు. కండిషన్స్ మనవి. క్రౌడ్ మన వాళ్ళు. మళ్ళీ అదే సిట్యుయేషన్. 4.3 ఓవర్స్‌కి 26 ఫర్ 3. కానీ రెస్పాన్స్ పూర్తి డిఫరెంట్‌గా ఈసారి. సూర్య, వాషింగ్టన్ సుందర్ క్రీజ్‌లోకి వచ్చారు. ఇక్కడ మ్యాచ్‌ని కొంచెం స్టెబిలైజ్ చేసి ఉండాల్సింది. 42-50 రన్స్ ఒక పార్ట్నర్‌షిప్. కానీ ఒక్క స్టేబుల్ పార్ట్నర్‌షిప్ కూడా రాలేదు. ఇక్కడ పెద్ద క్వెషన్ ఏంటంటే అక్షర్ పటేల్‌ని ఎందుకు డ్రాప్ చేశారు? ఇలాంటి సిట్యుయేషన్‌లో కామ్ ప్రెజెన్స్ ఉన్న ప్లేయర్ అవసరం కాదా? మనం ఇదే కదా సౌత్ ఆఫ్రికా మీద చూసింది ఫైనల్‌లో. 9 ఓవర్స్‌కి 51 ఫర్ 5. మ్యాచ్ ఆల్మోస్ట్ చేతుల నుండి జారిపోయింది. ఇక్కడ హార్దిక్ అండ్ దూబే కలిపి 35 రన్స్‌తో పార్ట్నర్‌షిప్ ట్రై చేశారు. కానీ డెడ్ స్లోగా కొంచెం స్ట్రైక్ రొటేషన్, గ్యాప్స్‌లో ఫైండ్ చేసి షాట్స్ కొట్టడం. కానీ అప్పటికే చాలా లేట్ అయిపోయింది. దీంతో చాలా పెద్ద డ్యామేజ్. -3.8లోకి వెళ్ళింది నెగెటివ్ రన్ రేట్. టోర్నమెంట్ ఈ స్టేజ్‌లో ఇది చాలా పెద్ద విషయం. ఓడిపోవడం ఒక విషయం అయితే, రన్ రేట్ ఇంత దారుణంగా ఉండడం అనేది మనకి డబుల్ నష్టం. సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకోండి. నెదర్లాండ్స్‌తో లీగ్ ఫైనల్ మ్యాచ్ జరిగింది కదా! అందులో నెదర్లాండ్స్ టార్గెట్ 193 రన్స్ అండ్ ఆపోజిట్‌లో ఇండియా లాంటి ఫేవరెట్ టీమ్ ఉంది. కానీ వాళ్ళు ఎక్కడా గివ్ అప్ చేయలేదు. చివరి వరకు ఫైట్ చేశారు. జస్ట్ 17 రన్స్‌తో ఓడిపోయారు. అదే కదా ఫైట్ అంటే. అదే కదా మెంటాలిటీ. మనమైతే హోమ్ అడ్వాంటేజ్ ఉన్న, పిచ్ మనదైన, సిట్యుయేషన్ తెలిసిన మనం సిక్స్‌ల మీదే ఆశపడ్డాం. కానీ క్రికెట్‌లో సిక్స్‌లతోనే మ్యాచ్ గెలవలేం. స్ట్రైక్ రొటేషన్ గెలిపిస్తది. గ్యాప్స్ ఫైండ్ చేస్తే గెలుస్తాం. వికెట్ల మధ్య రన్స్‌తో గెలుస్తాం. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, మనం మ్యాచ్ ఓడిపోయామా? లేక పరిస్థితిని అర్థం చేసుకునే సామర్థ్యాన్ని ఓడిపోయామా? సౌత్ ఆఫ్రికా మారలేదు. పరిస్థితి కూడా కొత్తది కాదు.